హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గత 3 రోజుల నుండి నాకు అసలు బాగా దగ్గు, జలుబు, వాతావరణం బట్టి నిన్నటి వరకు అయితే కొంచెం 1 నిమిషం మాట్లాడినా కూడా చాలా దగ్గు వచ్చింది. నిన్న ఇటు సైడ్ విజిటింగ్ వచ్చినప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఈరోజు కొంచెం పర్వాలేదు. దయచేసి నా కోసం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును నుండి మృతులైన వారు మొదట్లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. దేవునికి స్తోత్రం. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశములో ఆయనను కలుసుకోవాలంటే మనము ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదటిగా వచ్చింది ఎందుకంటే మనందరికీ బదులుగా తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల్లో ఆయనను నమ్ముకుంటూ ఆయన విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నటువంటి మనం ఎందుకు గడుపుతూ ఉన్నామంటే ఒకానొక రోజున ఆయన వస్తాడు. ఆయనతో పాటుగా మనము కూడా పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణతో ఈరోజు ఆదివారపు మందిరాల్లో కానీ, శుక్రవారపు కూడికల్లో కానీ, లేకపోతే గృహ కూడికల్లో కానీ, కృతజ్ఞతా కూడికల్లో కానీ ఎందుకు పాల్గొంటున్నామంటే దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని పరలోక రాజ్యానికి చేరడం కొరకు మనందరము కూడా ఆయన సన్నిధిలో గడుపుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. అదే వార్తను ఇక్కడ చెప్తున్నారు. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ఎవరు బయలుదేరతారంట? ప్రభువు దిగి వచ్చును. పరలోకము నుండి ఆయన దిగొస్తాడు. ఎక్కడికి అంటే మధ్యాకాశంలోనికి. మధ్యాకాశంలోనికి ప్రభు దిగి వస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద కూడా ఒక సంఘటన జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. వాక్యం చదివేవారు ఒకరిద్దరు బైబిల్ తీసుకోండి, మిగతా వారు అందరూ కూడా నా మాటల మీద దృష్టి ఉంచండి. ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు. కోటాను కోట్ల దూతలతోనూ ఆర్భాటముతో ప్రభు దిగి వస్తాడు. ఎక్కడికంటే భూమి మీద కాదు, మధ్యాకాశంలోనికి దిగి వస్తాడు. మధ్యాకాశంలోనికి ఆయన దిగి వస్తున్నప్పుడు ఆ ప్రధాన దూత శబ్దం వినబడుతుంది, దేవుని బోర వినబడుతుంది. ఆ బోర వినబడగానే భూమి మీద ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే క్రీస్తు నందుండి మృతులైన వారు ఉన్నారు కదా, వారు ఏం చేస్తారంట? మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ముందు పైకి వెళ్తారు. మనకంటే ముందు గొప్ప భాగ్యం వారికి అది. క్రీస్తులో ఉండి ఎవరైతే చనిపోయారో వారు ముందు లేపబడతాం. సజీవుల వైపు నిలిచిండి మనం ఆయనను ఎదుర్కొనడానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఆయన వస్తాడు, ఈ భూమి మీద నుంచి వెళ్తారు. అయితే ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ఈ భూమి మీద నుంచి వెళ్ళే వారిలో నీవు నేను మనము ఉంటామా? ఆ మధ్యాకాశములోనికి సంఘము సార్వత్రిక సంఘం వెళ్తూ ఉన్నది. ఆ సంఘములో నీవు ఉంటావా? ఆ ఎత్తబడాలంటే మనలో ఉండవలసినటువంటి లక్షణాలు మనం చూద్దాం.
చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఎవరిలో అయితే ఉంటాయో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి, లేకపోతే ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి అర్హులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు. సుంకరి దూరముగా నిలుచుండి పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తబడే ఆ గుంపులో నీవు నేను ఉండాలంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిజమైన పశ్చాత్తాపము. మనము మీరెవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవారైనా పెద్దవారైనా, యవ్వన బిడ్డలైనా, ఎవరైనా కూడా ఆ మధ్యాకాశంలోనికి యేసయ్య వచ్చినప్పుడు ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళాలి అంటే నీలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పశ్చాత్తాపపడిన జీవితం, మారు మనస్సు పొందినటువంటి జీవితం, మార్చబడినటువంటి జీవితం నీలో ఉంటే నీవు ఆ మధ్యాకాశంలో చేర్చబడతావు. ఇక్కడ ఈ శంకరి ప్రార్థన చేస్తున్నాడు. అతడు తన ఆత్మలో బాధపడుతూ ఉన్నాడు. అయ్యా నేను పాపిని. ఏమని చేస్తున్నాడు? చదవండి ఆ ప్రార్థన. ఏమని చేస్తున్నాడు? పాపినైన నన్ను కరుణించండి, కరుణించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనందరము పాపులమే. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరాలి అంటే ముందుగా దేవా నేను పాపిని అని నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు నిమిత్తం పశ్చాత్తాప పడతావో అప్పుడే పరలోక రాజ్యానికి అర్హుడవుతావు. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు మనకు వస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాలను గురించి నువ్వు హెచ్చరించబడినప్పుడు, దేవుని వాక్యము చేత నువ్వు హెచ్చరించబడినప్పుడు, నరకాన్ని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, అగ్నిగుండాన్ని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, అయ్యో నాలో ఈ పాపం ఉంటే నేను ఆ నరకానికి వెళ్ళిపోతాననే భయం నీలో ఏర్పడినప్పుడు పశ్చాత్తాప హృదయం నీ లోపలికి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను పాపిని, ఇంతకుముందు నువ్వు చేసిన పాపాలు దోషాలన్నిటినీ యేసయ్యా నేను పాపాత్మురాలని, నా చూపులో, నా మాటలో, నా ఆలోచనల్లో, నా నడవడికలో నేను పాపం చేశాను. ఎవరు కూడా కప్పుకోకుండా పూర్ణ మనస్సుతో, మారు మనస్సు అంటే అర్థం ఏంటి? ఆ పదంలోనే ఉంది కదమ్మా, మారు మనస్సు అంటే మనస్సు మారడం. ఇంతకుముందు బూతులు తిట్టే మనస్సు ఉండేది, ఆ బూతులు తిట్టే మనస్సు మారాలి. ఇంతకుముందు పనికి మాలినవి చూసే కళ్ళు ఉండేవి, ఆ పనికి మాలినవి చూసే కనులు ఆ చూపు మార్చబడాలి. చెడ్డ ఆలోచనలు కలిగే మనస్సు ఉండేది, ఆ చెడ్డ ఆలోచనలు కలిగే మనస్సు మారాలి. పాపపు నడవడిక నడిచే మనస్సు ఉండేది, ఆ పాపపు నడవడిక నడిచే మనస్సు మారాలి. మనలో పాపానికి సంబంధించిన అన్ని ఆలోచనలు మార్పు చెందడమే మారు మనస్సు పొందడం. దేవునికి స్తోత్రం. అలా మారు మనసు పొంది దేవా నేను పాపినని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడతావో అప్పుడు ఆ మధ్యాకాశంలోనికి ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉంటావు. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయును. దేవునికి స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఎప్పుడు నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది అంటే నరకాన్ని గురించి నువ్వు బాగా ఆలోచన చేసినప్పుడు, నరకాన్ని గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నప్పుడు నీకు దుఃఖం బయటకు వస్తుంది. అయ్యి బాబోయ్ అనేటువంటి భయం ఏర్పడుతుంది. భగవంతుడు ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి ఆయనకి.
ఏది లోటు లేదు. తినడానికి కావలసిన రుచికరమైన భోజనాలు ఉన్నాయి, వేసుకోవడానికి కావలసిన విలువైన వస్త్రాలు ఉన్నాయి, ఉండడానికి కావలసిన లగ్జరియస్ ఇళ్ళలు ఉన్నాయి. కానీ అతను నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అర్థమైంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం అక్కడ ఎదురైంది ఆయనకి. అయ్యో, భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుణ్ణి గుర్తు చేసుకోలేదే, ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో ఇవే ఆలోచన చేశానే. అసలు దేవుడు అంటే లెక్క లేకుండా ఉన్నాను. చర్చికి అసలే వెళ్ళలేదు. ఎంతోమంది రమ్మని చెప్తా ఉన్నా, ఎంతోమంది బోధిస్తా ఉన్నా, నేను వినలేదు. ఇది ఎంత అవసరమైంది నాకు అర్థం కాలేదని. ఎప్పుడు అర్థమైంది ఆ ధనవంతుడి కంటే? నరకానికి వెళ్ళాక. ఆ నరకానికి వెళ్ళిన తర్వాత అర్థమై అంటున్నాడు, అయ్యా మా ఇంట్లో వాళ్ళు కూడా నాకులాగే ఏడుస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పెద్ద బంగ్లాలో ఉన్నాం, ఏసీల్లో ఉన్నాం, ఫోన్ బెడ్ల మీద పడుకుంటున్నాం, తినడానికి కావాల్సినవి ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బు ఉంది, వేసుకోవడానికి కావాల్సిన వెండి బంగారాలు ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు నరకానికి వస్తారని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దయచేసి ఎవరినైనా పంపించి మా ఇంటిలో వాళ్ళకి సువార్త చెప్పి చర్చికి వెళ్ళమని చెప్పండి అంటున్నాడు ధనవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నా చర్చికి రావడానికి మనం ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత ఇంక అవకాశం లేదు. మన కంఠములో ప్రాణం ఉండగానే, మన జీవితంలో ఆయుష్ ఉండగానే మారు మనస్సు పొంది యేసును అంగీకరించి దేవుని మందిరానికి వస్తే తప్పితే పరలోకానికి వెళ్ళడానికి వేరొక మార్గము లేదు. రక్షణార్థమైన మారు మనస్సు మనందరిలో కలగాలి. నా జీవితం ఏ రీతిగా ఉంది? పరలోకానికి వెళ్ళే జీవితమేనా నాది? నరకానికి వెళ్ళే జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, అవున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. హల్లెలూయా. మారు మనసు పొందాలి. దేవుని ఎడల ఆసక్తిని, దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి ప్రేమను తుది వరకు కూడా కొనసాగించాలి. మనం మారు మనసు పొందిన దినము నుండి చనిపోయేంత వరకు కూడా దేవుని ఎడల భక్తిలో రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు, వెనక్కి పడిపోకూడదు, చల్లారిపోకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు, మీకున్నటువంటి మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టేశారు. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే మారు మనసు పొంది మొదటిలో ఎలా అయితే ఆసక్తితో ఉండేవారో, ప్రార్థించేవారో, మొదట్లో ఎలా అయితే దేవుని సన్నిధిని ప్రేమించేవారు, పోతే మారు మనసు పొందకపోతే నేను మీ దీపాన్ని తీసేస్తానంటున్నాడు. దేవుడు ఆలస్యం చేయడానికి గల కారణం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే మన ఇంటిలో ఇంకా ఎవరో చర్చికి రావాలి. ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు? మన వీధిలో ఇంకా ఎవరో మార్పు చెందాలి, మన గ్రామంలో ఇంకా ఎవరో మార్పు చెందాలి. దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపం ఎలా ఉండాలి అంటే చూడండి, ఒక నినివే పట్టణస్థులు ఎలా పశ్చాత్తాపడ్డారో. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 8 వరకు చదవండి.
నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి చదవండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపానికి సూచన. ఆ రోజుల్లో పాత నిబంధన సమయంలో ప్రజలు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, తమ పాపాలకి ప్రాయశ్చిత్తం కలగడానికి వారు ఉపవాసం ఉండి ఎలా పశ్చాత్తాపడేవారంటే, వారికున్న విలువైన వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని వీధుల్లోకి వచ్చేసి వీధుల్లో మోకాళ్ళ మీద కూర్చొని బూడిద నెత్తి మీద వేసుకుంటూ ఏడుస్తూ అంగలారుస్తూ కుటుంబాలుగా ఏడుస్తూ ఉండేవారు. ఆ ఊరంతా కూడా అంగలార్పు వినబడేది, ఏడ్పు రోదన వినబడుతూ ఉండేది. దేవుడు వారు మొర ఆలకించి వారి పాపాలు క్షమిస్తూ ఉండేవాడు. ఈ నినివే పట్టణం ఎలా ఉందంటే, మొదటి అధ్యాయం 2వ వచనం, నినివే పట్టణం పరిస్థితి. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నినివే మహాపట్టణమునకు పోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారంటే, దేవుని దృష్టికి దోషము చేసిన వారై ఉన్నారు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా దేవుని దృష్టికి ఏదైనా దోషము చేసిన వారముగా, పాపము చేసిన వారముగా, అతిక్రమాలు చేసిన వారముగా మనం ఉంటే గనక ఈ హెచ్చరిక మనకు కూడా, నీవు మారు మనసు పొందకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాననేటువంటి ఒక వర్తమానం దేవుడు పంపించాడు యోనా అనే ప్రవక్త ద్వారా. యోనా ముందు వెళ్ళడానికి భయపడ్డాడు, వేరే దారిలోకి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు కొన్ని ఏర్పాట్లు చేసి నినివే పట్టణానికి తీసుకొచ్చాడు. వెంటనే ఆ నినివే పట్టణం అంతా తిరుగుతూ ప్రకటన చేస్తున్నాడు, వే బాబు, మీ పాపాలు ఎక్కువైపోయాయి, దేవుని మర్చిపోయారు, మీరు చర్చికి రావడం లేదు, మీరు ప్రార్థన చేసుకోవట్లేదు, మీరు వాక్యాలు చదవట్లేదు, మీరు దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారు, భయంకరంగా పాపం చేస్తున్నారు, టీవీలకు అతుక్కుపోతున్నారు, సీరియల్ చూస్తున్నారు, పరికమాలను సెల్లబట్టుకుని అలాగే ఉండిపోతున్నారు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది, మారు మనసు పొందండి, లేకపోతే గొప్ప ఉగ్రత రాబోతుంది మీకు. ఈరోజు నేను ప్రకటించినట్టుగా ఆ రోజు యోనా వారికి ప్రకటించాడు. ఆ రోజు ఉన్న వారందరూ కూడా ఆ మాట వినగానే భయపడ్డారు. ఆ మాట వినగానే భయపడి ఇంట్లో వాళ్ళందరూ అంట, ఎవరెవరు అంటే చంటి పిల్లల తల్లి కూడా, పాలు తాగే పిల్లనటువంటి ఆ చంటి బిడ్డ తల్లి కూడా ఆ ఇంటిలో నుండి బయటికి వీధిలోకి వచ్చి ఆ పిల్లవాడికి కూడా పాలు ఇవ్వలేదంట. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. చూస్తే వారు గేదెలకు, ఆవులకు, గొర్రెలకు కూడా నీళ్లు పెట్టలేదంట, వాళ్ళ గడ్డి వేయలేదంట, వాటిని కూడా ఉపవాసం ఉంచేశారు. ఎందుకంటే దేవుని ఉగ్రత రాబోతా ఉంది మన మీదకి. వెంటనే వాళ్ళందరూ రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈ వార్త ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళింది. రాజు ఏమైనా అతీతుడా అంటే అధికారులైనా కూడా పాపం చేస్తే వారి మీద కూడా ఉగ్రత వస్తుంది. అంటేనే రాజు కూడా వెంటనే తన రాజవస్త్రాలు తీసేసి అతడు కూడా గోనె పట్ట కట్టుకొని ప్రజలతో పాటుగా రోడ్డు మీదకి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది పశ్చాత్తాపం. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దేవా మేము పాపులము, మా పాపాలు క్షమించు, నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాం ప్రభు, మా పాపాలు క్షమించు అని వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రకటన చేసినటువంటి యోనా ఉన్నాడు కదా,
ఇంక వీళ్ళ పని అయిపోయింది, చంపేస్తాడు దేవుడు అనుకుంటే, వాళ్ళేమో పశ్చాత్తాపడతాం చూసి దేవుడు అంటున్నాడు, నేను వారికి చేస్తానన్న కీడు చేయకుండా మానేశానని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆపేశాడు అంటే వారందరూ కూడా ఏం చేశారంట, పశ్చాత్తాపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు ఎటువంటి చిన్న చిన్న పాపాలు చేస్తా ఉన్నా, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం నీలో ఏమి ఉన్నా, పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ పాపం ఏదైనా కావచ్చు, ఏ పాపమైనా పాపమే, చిన్నదైనా పెద్దదైనా పాపమే. నువ్వు ఆ యొక్క మధ్యాకాశంలో నీకు వెళ్ళాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ప్రజలు ఎలా అయితే గొల్లున ఏడుస్తూ ఉన్నారో, నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని మోకరించి కన్నీరు కారుస్తూ నీ పరలోకపు తండ్రికి తెలియచేయి, దేవా నేను పాపిని ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, పలానా పాపం చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు నిజముగా పశ్చాత్తాపడితే, నిజముగా మారు మనసు పొందితే, ప్రియ దేవుని బిడ్డ, ఆ మధ్యాకాశంలో నువ్వు కూడా ఉంటావు. దేవునికి స్తోత్రం. ప్రజలను మభ్యపెట్టడానికి పరిశుద్ధంగా నటిస్తే పరలోకానికి వెళ్ళం, కానీ నిజమైన పశ్చాత్తాపము మనలను మధ్యాకాశానికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం ఈ ప్రజలు ఎలా పడుతున్నారు, కన్నీరు కారుస్తూ గోనె పట్టుకొని ఏడుస్తున్నారు. లోకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం. పశ్చాత్తాపం అంటే అర్థం ఇది. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏంటంటే, తండ్రి ఇక నేను నీ కొడుకు అనుకోవడానికి నేను యోగ్యుడిని కాదు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. ఈ దేవుని బిడ్డ, ఈ మాట నువ్వు ఎలా తీసుకుంటున్నావు నాకు తెలియదు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే చెప్పమంటున్నాడు ఈ మాట. నీ హృదయంలో ఏదో ఒక పాపం ఉంది, రెండో వాడికి తెలియదు, నీ పక్క వాళ్ళకి తెలియదు, నీకే తెలుసా పాపం. ఆ పాపం నీ లోపల ఉంది, దాంతో నువ్వు మధ్యాకాశంలోనికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవు, నువ్వు ఎవరైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇలా పశ్చాత్తాపడితే, ఈ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు కదా, తండ్రి నేను తప్పు చేశాను, పరలోకానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా. నువ్వు కూడా ఇటువంటి పశ్చాత్తాప అనుభవంలోనికి రావాలి ఈరోజు. అవును ప్రభువా, నాలో పాపం ఉంది, మూడో వ్యక్తికి తెలియదు, రెండో కంటికి తెలియని పాపం నాలో ఉంది. అందరి దగ్గర నేను బాగా పరిశుద్ధుడిగా జీవిస్తున్నాను, అందరి ముందు నేను పరిశుద్ధురాలుగా జీవించేస్తున్నాను, ప్రార్థనా పరురాలుగా జీవిస్తున్నాను, గొప్ప విశ్వాసంగా జీవిస్తున్నాను, కానీ నా లోపల పాపం ఉంది. అవును, ఆ పాపాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. అమ్మా, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాలి. అయ్యా, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఏ క్షణాన్ని వస్తాడో మనకు తెలియదు, ఏ విధంగా వస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే నీలో ఉన్న పాపాన్ని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా మార్చబడాలి. అప్పుడే ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడినట్టుగా, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినట్టుగా. 51వ కీర్తన 9-10 వచనాలు. నా దోషములన్నిటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుద్ధ హృదయం, అపవిత్రమైన ఆలోచనలు తీసేయి, అపవిత్రమైన క్రియలు తీసేయి, అపవిత్రమైన చూపులు తీసేయి, అపవిత్రమైన మాటలు తీసేయి, అపవిత్రమైన నడవడిక తీసేయి. నీకు ఆయాసకరమైన మాటలన్నిటినీ నాలో నుండి తీసి నాలో శుద్ధమైన పరిశుద్ధమైన హృదయం ఈ ప్రభువా అంటూ దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు పరలోకానికి వెళ్ళాలని, నీవు పరలోక రాజ్యంలో చేరాలని ఎంతో ఆశ కలిగి ఉన్నావు. మంచిదే. మరి నీ హృదయంలో ఏ మూలనైనా ఒక చిన్న పాపం దాగి ఉందా? ఉంటే గనక దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు.
ఆ చిన్న పాపమైన, అబద్ధం అనే చిన్న పాపమైన, మోసం అనే చిన్న పాపమైన, అసూయ అనే చిన్న పాపమైన, అది ఏ పాపమైనా కావచ్చు, ఆ పాపము నీలో ఉంటే నువ్వు పరలోకానికి చేరావు. ప్రధాన దూత శబ్దముతో, బోర ధ్వనితో ప్రభు దిగి వస్తా ఉన్నాడు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన జీవితం నీకు కావాలంటే నీ పాపాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపం లేకుండా, మారు మనస్సు లేకుండా నీకు రక్షణ లేదు. మారు మనస్సు లేకుండా నీకు పరలోక రాజ్యం లేదు. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని చూడలేవు. నీ మనస్సు నిండా అపవిత్రత పెట్టుకొని, నీ క్రియలన్నీ అపవిత్ర క్రియలు కలిగి ఉండి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని ఎలా అనుకుంటున్నావు? నీ హృదయంలో పాపం పెట్టుకొని పరిశుద్ధమైన పరలోకానికి వెళ్ళిపోతాను అని ఎలా అనుకుంటున్నావు? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నాలో ఉన్న ఈ అపవిత్ర అంతా తీసే హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు, శుద్ధమైన హృదయము నాకు ఈ ప్రభువు అంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఏ పాపములో నీవు బంధించబడి ఉన్నా, నీ మనస్సులో ఏ మూలన ఏ పాపమున్నా, దేవుని ఆజ్ఞను ధిక్కరించిన ఏ పాపమైనా నీలో ఉంటే గనుక దానిని దయచేసి ఈ మాటల ద్వారా వింటున్నప్పుడు నువ్వు కడుక్కోగలిగితే, ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, పశ్చాత్తాపపడగలిగితే, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉంటావు. మరి దేవుని బిడ్డ, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. హల్లెలూయా. పేతురు కూడా సంతాపపడి ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, అన్నీ తెలిసినటువంటి యేసుతో ఉన్నాను, ఆయనతో 3.5 సంవత్సరాల పాటు తిరిగాను, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకి నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతున్నాడు, సంతాపడుతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని ఎరుగు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను దేవుడిని నమ్ముకోలేదు, దేవుడు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నామో, అది కూడా ఒక పాపమే. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాని కొరకు కూడా నువ్వు పశ్చాత్తాపడాలి. పేతురు పశ్చాత్తాపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను. మిగతా 2 మాటలు దేవుని చిత్తమైతే వచ్చే వారంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మొదటి మాటతోనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులోనే ఉండాలంటే మొట్టమొదటిగా మనలో జరగవలసింది నిజమైన పశ్చాత్తాపం. పెదాల మీద పరిశుద్ధత కాదు, వస్త్రాలతో పరిశుద్ధత కాదు, పై రూపంలో పరిశుద్ధత కాదు, పైకి కనిపించే భక్తి వేషం కాదు. నిజమైన పశ్చాత్తాపం, హృదయ శుద్ధి, శుద్ధ హృదయం, పరిశుద్ధమైన మనస్సు, మారు మనస్సు మనం పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, మీలో ఏదైనా ఈ పాప స్వభావం, పాప లక్షణం ఏదైనా మీలో ఉంటే కనుక వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడడానికి ప్రయత్నం చేయండి. పశ్చాత్తాపపడనంత వరకు, మారు మనస్సు పొందనంత వరకు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. ఎత్తబడే గుంపులో ఉండే అవకాశం లేదు. నా ప్రియ దేవుని సంగమా, మనందరం కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. అయితే మనలో ఉన్నటువంటి ఆ మచ్చ, ముడత, డాగు, ఆ పాపము ఏదైతే ఉందో వాటిని ఒప్పుకొని ఈరోజు విడిచిపెట్టగలిగితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళబలే గొప్ప భాగ్యము మనం పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు ఆ పశ్చాత్తాప హృదయం, ఆ మారు మనసు అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.